ఎంపీలు ఎమ్మెల్యేలు లేకుంటే ఇంకా పెద్ద పెద్ద కొలువులలో ఉన్న నాయకులైనా పొద్దున్నే లేస్తే వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు తిట్టుకోవడము ఆడిపోసుకోవడము కాదు, నమ్మి గెలిపించిన జనాల కాడికి అప్పుడప్పుడు పోవాలి. వాళ్ళకు ఏం తిప్పలున్నాయి, జనం ఎట్లున్నారు, ఏం కథ అనేది అరుచుకోవాలి. అగో ఇన్నొద్దులకు గా పనిచేసిండు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సారు. మరి పాన్రి జనంలకు పోయిన సార్ ఏమంటుండో చూద్దాం. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సార్ పొద్దున్నే ఊరంతా కలే తిరిగిండు. మునుగోడు మండలం పులిపల్పుల అనే ఊరికి పోయిన ఎమ్మెల్యే సారు ఎప్పుడు వేసుకునే తెల్ల బట్టలు ఇడిచిపెట్టి మంచిగా టీషర్ట్ వేసుకుండు. ఇక దన్న నడుచుకుంటూ మార్నింగ్ వాక్ చేసిండు. ఊళ్ళకు సార్ వచ్చిండని ఎరికైన లోకల్ నాయకులు కార్యకర్తలు ఇంకా అభిమానులు మొసబోయంగా ఊరికి రాంగా సారు బజార్లన్నీ ఓ మల్క రౌండ్ వేసిండు. ఊరంతా తిరిగి చూసిన సారు బజార్ లైట్లు ఎలుగుతున్నాయా, తాగే నీళ్లు వస్తున్నాయా, మురికి కాలువలు సాఫ్ చేస్తుర్రా అనేదంతా ఊరోళ్లను అడిగి తెలుసుకుండు. ఇందిరమ్మ ఇండ్ల అర్హులకు తప్పకుండా ఇస్తాం, దరఖాస్తు పెట్టుకున్నోళ్ళు ఎవ్వళ్ళు కూడా నారాజు కావద్దు, అధికారులు అసలైన గరీబోళ్లను గుర్తించే పనిలో ఉన్నారు, దానికోసమే గట్టిగానే తనలాడుతున్నామని చెప్పుకొచ్చిండు. అట్లనే సొంత ఖర్చులు పెట్టి బ్రాహ్మణ ఎల్లంలో ప్రాజెక్ట్ కెంచి పులిపల్పుల షెర్లకు నీళ్లు తెస్తుండన్న ముచ్చట ఎరుకున్నదే కదా. ఆగొగ్గ నీళ్ళొచ్చి చెరువు ఎందాక నిండింది, కట్ట బందోబస్తుగా ఉందా లేదా అని కట్టెక్కి చూసిండు. ఈడికే ఒడవలే, పులిపల్పులకెంచి బీరెల్లిగూడెంకు పడుతున్న బీటీ రోడ్ మరమ్మతుల పనులు చెకింగ్ చేసి చుట్టుపట్టున్న రైతులతో మాట్లాడిండు. గిట్ల ఓట్లేసి గెలిపించిన ప్రతి ఒక్కళ్ళని నోటి నిండా పలకరించి ఊళ్ళో ఇంకేమన్నా తిప్పలుంటే నాకు చెప్పుర్రి, వెంటనే చేసి పెడతా అని భరోసా ఇచ్చిండు. మంచిగుంది సార్ మీ మార్నింగ్ వాక్. ఇదే నమూనాలా మీ నియోజకవర్గంలో ఉన్న అన్ని ఊర్లు తాపకోసారి పెట్టుకొని తిరుగుర్రి. గట్ల తిరిగితే సమస్యలు ఎన్ని ఉన్నాయి, ఏం చేస్తే తష్ప అయితే అనేది మీకే అర్థమవుతుంది. పాపం జనం ఎక్కడ తిరుగుతారు, జర్ర గటు దిక్కు ఆలోచన చెయ్యుర్రి సార్ అని సలహాలు ఇస్తుర్రు ఈ ముచ్చట చూసిన పబ్లిక్.